అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లా సేవ్స్ ఛానల్. ఈరోజు ముఖ్యమైన అంశము, ఎవరైనా ఒక వ్యక్తి అంటే బాధితుడు ఒక కోర్టులో కేసు ఫైల్ చేసినప్పుడు నాకు న్యాయం జరగలేదు, నా సంబంధించిన అన్యాయం జరిగింది అనుకున్నప్పుడు అదే కోర్టులో అదే సబ్జెక్ట్ మ్యాటర్ మీద అదే పార్టీస్ మీద మరలా కేసు వేయవచ్చా? కేసు వేస్తే అతను విన్ అయ్యే అవకాశం ఉంటుందా అనే అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే ఒక్కొక్కసారి కోర్టులో నాకు న్యాయం జరగలేదు, నా వైపే న్యాయం ఉంది, డాక్యుమెంట్స్ కరెక్ట్‌గా ఉన్నా కూడా నా జడ్జిమెంట్ నాకు సరిగ్గా రాలేదు, కాబట్టి నేను మరలా ఇదే కోర్టులో వేసి నేను మళ్ళా ట్రై చేస్తానని కొంతమంది అంటుంటారు. కాబట్టి అటువంటి పరిస్థితులలో వేయొచ్చా అనే అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ మూవ్ ఇంటు ద మెయిన్ టాపిక్ అండ్ వీడియో ఫ్రెండ్స్. ఏదైనా కేసు సేమ్ సబ్జెక్ట్ మ్యాటర్ సేమ్ కోర్టులో సేమ్ పార్టీస్ మీద సూట్ ఫైల్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే దీన్ని రెస్ జుడికేటా అంటారు. దాన్ని లీగల్ భాషలో సెక్షన్ 1 సిపిసి అంటే సివిల్ ప్రొసీజర్ కోడ్ కింద సేమ్ పార్టీస్ అంటే ఎవరి మీదైతే మనం కేసు వేసామో వారి మీద వేయటం కుదరదు, కానీ అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. సేమ్ సబ్జెక్ట్ మ్యాటర్ అంటే ఒక ఎగ్జాంపుల్ ప్రాపర్టీ కేసు కానీ చెక్ బౌన్స్ కేసు కానీ ఇలాంటివి కూడా లోయర్ కోర్ట్స్లో మనకు అనుకూలంగా లేనప్పుడు మనం పై కోర్టుకు వెళ్ళే అవకాశమే ఉంటుంది తప్ప అదే కోర్టులో అదే సబ్జెక్ట్ మ్యాటర్ మీద అదే వ్యక్తి అవతల వ్యక్తి సేమ్ వ్యక్తుల మీద సేమ్ లోయర్ కోర్టులో వేసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఒక విధంగా లేవు అని రెస్ జుడికేటా చెప్తుంది. క్రిమినల్ కేసులో ఓడిపోయిన వారైనా సరే కోర్టులో ఈ విధంగా ఫైల్ చేసుకునే అవకాశం లేదు. లోయర్ కోర్టులో ఓడిపోయిన వారు న్యాయం జరగకపోతే హైకోర్టుకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. న్యాయం జరగలేదని భావించినప్పుడు ప్రాపర్ డాక్యుమెంట్స్, ఎవిడెన్స్, జడ్జిమెంటు అవన్నీ కాపీలు తీసుకొని హైకోర్టులో అప్పీల్ చేసుకొని అక్కడ మీ వాదనలు వినిపించి ప్రాపర్గా ఎలా ఉన్నాయి అనేది ఒక మంచి అడ్వకేట్ని తీసుకొని అప్పీల్ చేసుకొని అక్కడ ఫాలోఅప్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందే తప్ప సేమ్ కోర్టులో వేసే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో జరగదు. యాక్చువల్గా కోర్టు ప్రాసెస్ ప్రకారము లోయర్ కోర్టులో కేసు విన్ అవునప్పుడు హైకోర్టుకి, హైకోర్టు నుండి సుప్రీంకోర్టుకి ఇలా కోర్టు యొక్క ప్రాసెస్లో విధంగా చేసుకుంటాము. కోర్టు కేసు గెలవలేదని చెప్పేసి మీరు అనిపించినప్పుడు డాక్యుమెంట్స్ కరెక్ట్గా పెట్టుకోవాలి, అంతే తప్ప మరలా చేయడానికి ఎటువంటి అవకాశం లేదు. కేసు విన్ కానప్పుడు మీరు ఆ కేసు విన్ కాకపోవడం గల గ్రౌండ్స్, మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ డ్రాఫ్టింగ్ చేసి మరలా పక్కాగా సెక్షన్స్ కానీ ఏదైతే ఉన్నాయో అవి అడ్వకేట్ గారిని సంప్రదించి క్లియర్గా దాంట్లో పొందుపరచి మీరు హైకోర్టుకి అప్పీల్ చేసుకోవడం. కేవలం అప్పీల్కి మాత్రమే అవకాశం ఉంది తప్ప అక్కడ చేసే అవకాశం లేదు. ఈ వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.